నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేటలో రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ని ప్రారంభించిన కలెక్టర్ కృతికా శుక్లా. పలు వార్డుల్లో ఓటర్ లిస్టుల వెరిఫికేషన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ. మర్రిచెట్టుపాలెంలో చోరీ, దుకాణంలో నగదు, ఆయిల్ డబ్బాలు అపహరణ. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా శాఖ నూతన కార్యాలయ భవనాన్ని గురువారం పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం ఇటువంటి కార్యాలయాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. అలాగే ఈ భవనంలో ఉద్యోగులు తమ కుటుంబ శుభకార్యాలు, సమావేశాలు మరియు సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. సో ఫెసిలిటీని ఈరోజు కలెక్టర్ మేడం ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫెసిలిటీ ఎస్పెషలీ ఫర్ రెవెన్యూ స్టాఫ్. సో ఇప్పుడే మేము డిస్కస్ కూడా చేసుకున్నాం. లిమిటెడ్ పీపుల్తో ఏదన్నా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఆర్ బర్త్డే పార్టీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిటైర్మెంట్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ లైక్ అవర్ ఓన్ బిల్డింగ్ ఫర్ అవర్ ఓన్ పర్పస్, వెల్ఫేర్ ఆఫ్ రెవెన్యూ స్టాఫ్. ఎలా అయితే ఇంత మంచి ఫెసిలిటీని క్రియేట్ చేశారో అంతే ముఖ్యంగా మనం దీన్ని వాడుకోవాలి అండ్ దీన్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఇయర్స్ టు కమ్ మనం దీన్ని కొత్త జిల్లాలో ఇదొకటి మనం కొత్తగా తెచ్చాం కాబట్టి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ లుకింగ్ బ్యాక్ మన టైంలో ఇది ఇనాగరేట్ చేసి స్టార్ట్ చేసామనేది ఒక మంచి అసెట్గా మొత్తం డిస్ట్రిక్ట్కే మిగులుతుంది. ఇందాకే మాట్లాడుకున్నారు గుంటూరులో ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ కృష్ణాలో ఎలా ఉంటుందని. అలా పల్నాడు జిల్లాకు కూడా ఒక రెవెన్యూ అసోసియేషన్ బిల్డింగ్ రావడం మనందరికీ కూడా వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్ అండ్ వెరీ గుడ్ థింగ్. వీ హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ అరేంజ్మెంట్స్ చేసిన అందరికి కూడా మెనీ కంగ్రాచ్యులేషన్స్. రెవెన్యూ బిల్డింగ్ లేదు మేడం, ఎస్టవైల్లో గుంటూరులో బిల్డింగ్ ఉంది, అట్లాగనే అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన డిస్టిక్ అవ్వడం వల్ల మనం ఇప్పుడు కొత్తగా ఈ రెవెన్యూ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన ఎంప్లాయీస్ ఎక్కువగా మన గుంటూరు ముందు ఎస్టవైల్ డిస్టిక్లో ఉన్నప్పటికీ కూడా అప్పుడు మనం గుంటూరు వెళ్ళటము అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ లోకల్గా నర్సరావుపేటలో ఉండటం మన ఎంప్లాయీస్ అందరికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఆపర్చునిటీని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నరసరావుపేట పరిసర ప్రాంతంలో మొహరం పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పేర్ల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శాంతి, సౌభాతృత్వం నెలకొనాలని ప్రార్థించారు. మొహరం ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెలగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. కర్బల్లా యుద్ధంలో అమరుడైన హజ్రత్ ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ భక్తులు పేర్లను అలంకరించి ప్రార్థనలు నిర్వహిస్తారు. నరసరావుపేట పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఈరోజు ఉదయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓలు, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి వెరిఫికేషన్ పనుల తీరును తెలుసుకున్నారు. ఓటర్ జాబితా తయారీలో అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలని పలు సూచనలు చేశారు. నరసరావుపేటలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ ఖండించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందా అని పేర్ని నానిని ఎద్దేవా చేశారు. మీ వైసీపీ ప్రభుత్వంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని కూటమి ప్రభుత్వంలో అగ్రస్థానంలో నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు. 13,326 గ్రామంలో ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించాడు. నర్సరావుపేట ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు పేరు నాని
వచ్చిన కారణం ఒకటి, నర్సరావుపేటకి అతను విమర్శించిన విధానం వేరు. నువ్వు ఎందుకు వచ్చావు నర్సరావుపేట? పేరునాని నువ్వు పవన్ కళ్యాణ్ని విమర్శించే అంత స్థాయిడు కాదు, గుర్తుపెట్టుకో. మొదట నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత నాయకుడు కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు నిన్న నర్సరావుపేట ఎందుకు వచ్చావు? మీ నాయకుడిని అరెస్ట్ చేస్తే అరెస్టుకు సానుభూతిగా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చావు. ఆ ప్రెస్ మీట్లో నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన అవసరం ఉందా నీకు? అంటే నీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే నీకు గుర్తింపు ఉంటుందని నువ్వు ఆశిస్తున్నావా? మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించొద్దు, పవన్ కళ్యాణ్ మీద ఎవరు ఆవేశపడద్దని. మీరు కదా పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తుంది. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి మీరు నన్ను ఏదో మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు? మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖని ఈరోజు అగ్రస్థానంలో నిలబెట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మా పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన జాతీయ పంచాయతీరాజ్ అవార్డులకు గాను మన ఆంధ్రప్రదేశ్కి 5 జాతీయ పంచాయతీరాజ్ అవార్డులు తీసుకొచ్చిన ఘనత ఎవరిదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు. మీరు గుర్తుపెట్టుకోవాలి పేర్నాని గారు. పేర్నాని గారికి నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి పేర్నాని గారు. మీకు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా 2.5 సంవత్సరం సీఎం ముఖ్యమంత్రి ఇస్తారన్న ఆశతో మీరు పదే పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారేమో కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు జపిస్తున్నారు. మీరు మా నాయకుడి పేరు జపిస్తేనే మీ పార్టీలో మీకు అగ్రస్థానం ఉండిద్ది అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి పేర్నాని గారు. ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు మచిలీపట్నంలో ప్రజలు మీకు మరింత బుద్ధి చెబుతారు. మాజీ వెనుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పరామర్శించడానికి వైసీపీ నేతలు క్యూ కట్టారు. నరసరావుపేట బొల్లా బ్రహ్మనాయుడి ఇంటికి మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, దేవినేని అవినాష్, అన్నాబత్తుని శ్రవణ్ కుమార్, చింతలపూడి అశోక్ కుమార్ తదితర వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు బొల్లాకి సంఘీభావం తెలుపుతూ అరెస్టుని ఖండించారు. నరసరావుపేట బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు పోతర్లంక రవికుమార్ 8వ తరగతి చదువుతున్న ఫణిదం తేజస్విని అనే విద్యార్థినికి 15,000 రూపాయల విలువ గల పాఠ్యపుస్తకాలను బహుకరించారు. బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా కార్యాలయంలో పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు సోదరులు పోతర్లంక రవికుమార్ గారు వరఫ్ రవి మాస్టారు, మరి మన సంఘంలో బీసీ సంక్షేమ సంఘంలో యువజన భాగంలో ఉన్నటువంటి సోదరుడు ఫణిదం బోసుబాబు గారి కుమార్తె, 2వ కుమార్తె 8వ తరగతి చదువుతూ ఉంది. ఆమెకు ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి రవి మాస్టర్ గారు మరి 8వ తరగతికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా సుమారు 13,500 రూపాయలు బుక్స్ని ఈరోజు బహుకరించడం జరిగింది. అలాగే మరి ప్రతినిత్యం కూడా గౌరవ అధ్యక్షులుగా ఉన్న రవి మాస్టర్ గారు ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మరి సలహాలు సంప్రదింపులు ఇస్తూ మరి బీసీల అభివృద్ధి కోసం విద్య ద్వారా బీసీలందరూ కూడా అభివృద్ధి పదంలోకి వస్తారని ఆయన విద్యా విధానంలో ఉన్నారు కాబట్టి అటువంటి మాస్టర్ గారు విద్య కోసం బాగా ప్రతిభ కలిగిన బాలబాలికలకు ప్రతి సంవత్సరం విద్య ద్వారా ఏదో ఒక బుక్స్ అలాగే ఫీజు డొనేషన్ చేసే క్రమంలో ఈ సంవత్సరం మరి ఫణిదం మరి బోసుబాబు గారి కుమార్తె ఫణిదం తేజస్వికి ఈరోజు 8వ తరగతి 1 ఇయర్ బుక్స్ బహుకరించడం జరిగింది. వారికి మా బీసీ సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నరసరావుపేట కోట బజారు పులుపులవారి వీధిలోని శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ రాతి నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన పిడుగు నరసింహారావు వెంకటరమణ దంపతులు 25,116 విరాళం అందజేశారు. అలాగే అరండల్పేటకు చెందిన వాహిని మెడికల్స్ కొత్త సుధీర్ కుమార్, లక్ష్మీ శిరీష దంపతులు తమ కుమారుడు షణ్ముఖ సర్వజ్ఞ, కుమార్తె లక్ష్మీశ్రీ ప్రజ్ఞ పేర్లతో 1,116 విరాళాన్ని దేవస్థాన కమిటీకి సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు దాతలను అభినందించి వారి కుటుంబాలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ కృతజ్ఞతలను తెలిపారు. నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రాతి నిర్మాణం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఈ రాతి నిర్మాణానికి గాను మన నరసరావుపేట వాస్తవ్యులు మెడికల్ షాప్ వ్యాపారి శ్రీ కొత్త సుధీర్ కుమార్ గారు, వారి ధర్మపత్ని లక్ష్మీ శిరీష్ గారు, వారి కుమారుడు షణ్ముఖ గారు, కుమార్తె షణ్ముఖ సర్వజ్ఞ, కుమార్తె లక్ష్మీ శ్రీ ప్రజ్ఞ వారు మన దేవాలయం రాతి నిర్మాణానికి గాను 1,116 రూపాయలు మన దేవస్థానం కమిటీ వారికి అందజేయడం జరిగింది. ఇప్పుడే వారికి ఎల్లవేళ మన లక్ష్మీనరసింహ స్వామి, ఆంజనేయ స్వామి వాళ్ళ కృప
వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ వ్యాపారం మీద ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క భక్తుడు పిడుగు నరసింహారావు గారు, మరి వారి అన్నయ్య గారేమో అంతకుముందు రిటైర్డ్ ఎంఆర్ఓ పిడుగు జానకి రామారావు గారు, జానకి రావు గారు తమ్ముడు. నరసింహారావు ఈ రోజున మన దేవాలయం రాతి నిర్మాణానికి గాను 25,116 రూపాయలు మన దేవస్థాన కమిటీ వారికి అందజేసి ఉన్నారు. వారి కుటుంబానికి ఎల్లవేళ స్వామివారి కృప, నరసింహస్వామి ఆంజనేయ స్వామి కృప ఉండాలని చెప్పని మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. రొంపిచెర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో గురువారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో దొంగలు ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోకి చొరబడి నగదుతో పాటు ఆయిల్ డబ్బాలను అపహరించారు. ఈ ఘటన సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో దుకాణ యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ని ప్రారంభించిన కలెక్టర్ కృతికా శుక్లా. పలు వార్డుల్లో ఓటర్ లిస్టుల వెరిఫికేషన్ని పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ. మర్రిచెట్టుపాలెంలో చోరీ, దుకాణంలో నగదు ఆయిల్ డబ్బాలు అపహరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.